అధ్యక్షుడు పార్టీ ఆఫీస్కొచ్చుడు, లీడర్లను కలుచుడు, కార్యకర్తలతో మీటింగ్ పెట్టుడు కామన్. ఇక నెలకోపారన్న జిల్లాలకు పోతారు, పబ్లిక్ తిప్పలు తెలుసుకుంటారు, ఏడేమైతే ఆడు కురుకుతారు, ఏదున్నా మాట్లాడతారు. అప్పుడే కదా ఆ లీడర్ను అందరు మెచ్చేది. దేశంలో అన్ని పార్టీలలో గిట్లనే ఉంటుంది కానీ మన బీఆర్ఎస్లనే గమ్మతుంటదుల్లా. అగువడక పెద్దసారి అగువడితే అదో సంబురం అబ్బా. రావాలే, నమస్తే చెప్పాలే, ఫోటోకు పోజ్ ఇయ్యాలి. రప్ప రప్ప నడుస్తున్నది చూడుర్రి. మరి ఎంత పెద్ద లైన్ ఉందో. హాల్ కాంచి ఆకిట్ల దానిక తక్కువ మంది లేరు. అరే నూకేసుకోకూర్రే, అందరిని కలుస్తాడు గాని ఆయనతో ఫామ్ హౌస్ కి వెళ్ళిపోతాడనే ఆత్రం కావచ్చు. అసెంబ్లీలో హాజరేసుకుంటానికి హైదరాబాద్ వచ్చే కదా. రాత్రి నందినగర్ ఇంట్లోనే ఉన్నాడు కేసీఆర్ సారు. పొద్దుగాల ముఖ్యమైన లీడర్లతో మీటింగ్ నడిచింది సర్కార్ మీద ఎట్లా కొట్లాడాలనే దాని మీద. పెద్ద సార్ పట్నంలోనే ఉన్నాడని తెలిసి కార్యకర్తలు అభిమానులు సితం వచ్చిర్రు కలిసి ఫోటో దిగేతానికి. మొదలు నిలబడే దిగిండు గాని మంది బాగుండేట వరకు నిమ్మలంగా కుర్చీలో కూకుంటే గిట్ల సర్వదర్శనం అయిందిగా. ఒక అల్లియాల మిస్ అయితే మళ్ళీ ఎన్నడు కలుస్తాడో. ఎటుకెళ్ళో ఫోటో దిగాలి, స్టేటస్ పెట్టుకోవాలనే ఆపోచన మనోళ్ళది. ఎందుకంటే బాబు బాయ్ కాడికి పోతే మళ్ళీ ఎన్నడో వచ్చేది. అసెంబ్లీ మీటింగ్లకు కూడా వచ్చే కోపు కొడతలేదు. మళ్ళా ఈ ముచ్చట ఇట్లుంటే నీళ్ల పంచాయతీ మీద హరీష్ రావు సార్ గిట్ల అన్నాడు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బంకచర్లు ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి. రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి.